రాష్ట్రమంతటా మున్సిపాలిటీలలో కొత్త వర్గ పాలకులు కొలువుతీరితే ఆ ఉమ్మడి జిల్లాలోని 2 మున్సిపాలిటీల రాజకీయాలు మాత్రం ఇంకా ఆసక్తి రేపుతున్నాయి. ఆ స్థానాలను హస్తగతం చేసుకోవాలని చూసిన అధికార పార్టీకి విపక్షాలు షాక్ ఇచ్చాయి. పార్టీ పరువు పోవడంతో అధిష్టానం ఫైర్ అవుతుంది. 3 వారాల్లో ఎన్నిక నిర్వహించాలని న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో క్యాంపులో ఉన్న నేతలను ప్రసన్నం చేసుకోవడానికి చివరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏదోలా గట్టెక్కాలే గాని మొహం చెల్లేలా లేదంటున్నారు. ఇంతకీ ఆ మున్సిపాలిటీలలో తెర వెనక లోగుటేంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ స్థానాలకు గత నెలలో ఎన్నికలు జరిగాయి. 113 చోట్ల కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. 3 మున్సిపాలిటీల్లో మాత్రం చైర్మన్ ఎన్నిక వాయిదా కొనసాగుతూనే ఉంది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఎన్నికల వేళ జరిగిన రచ్చ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. క్యాతన్పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు మంత్రి వివేక్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పావులు కదిపారు. కానీ విపక్షాలు గట్టి పట్టు పట్టడంతో వీరి పాచిక పారలేదు. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులుంటే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేరి 4 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ 3 స్థానాలతో సరిపెట్టుకుంటే ఇండిపెండెంట్ 1 సీటు దక్కింది. ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలంటే 7 కౌన్సిలర్లు మ్యాజిక్ ఫిగర్ కావాలి. ఇప్పటికే ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. దీంతో మరో 3 కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడానికి బొజ్జు పటేల్ విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అవేమీ వర్కౌట్ కాకపోవడంతో అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. మద్దతిస్తామన్న కొందరు కౌన్సిలర్లతో నేరుగా సీఎం మాట్లాడినట్లు ప్రచారం జరిగింది. ఖానాపూర్ మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీ నుంచి నియమించిన ఇన్ఛార్జీలు కూడా వారితో మంతనాలు జరిపినా అవి కూడా బెడిసికొట్టాయి. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న వేళ ఖానాపూర్లో బీఆర్ఎస్కి బీజేపీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. బీఆర్ఎస్కే చైర్మన్ పీఠం దక్కేలా మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు బీజేపీ కౌన్సిలర్లు. బీఆర్ఎస్ పార్టీ సైతం కమలం పార్టీ ఆఫర్ని స్వాగతించడం కాంగ్రెస్ని కంగు తినిపించింది. అయితే ప్రత్యర్థులు ఏకమయ్యాక కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారట ఖానాపూర్ ఎమ్మెల్యే. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలంటే గుర్తుండిపోయేలా చేసింది క్యాతన్పల్లి మున్సిపాలిటీ. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మంత్రి వివేక్ చేసిన ప్రయత్నాలు ఆయనకు మచ్చగా మిగిలాయి. కలిసి పోటీ చేసిన బీఆర్ఎస్, సిపిఐ 14 సీట్లు గెలిచి మ్యాజిక్ ఫిగర్ దాటినప్పటికీ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. సుమన్ అరెస్టుతో కారు పార్టీకి మైలేజ్ రాగా కనీసం మెజారిటీ కోరం లేకుండానే ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని మంత్రి చేసిన ప్రయత్నాలతో అధికార పార్టీ బాగానే బదనామైంది. ఈ మున్సిపాలిటీలకు సంబంధించి 3 వారాల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఈ వారంలోనే చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా తయారైంది. క్యాతన్పల్లి మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకోవడానికి మంత్రి వివేక్ చేసిన ప్రయత్నాలు బీఆర్ఎస్కే కలిసి రావడంతో అధిష్టానం సీరియస్ అయిందనే చర్చ కూడా నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు తర్వాత క్యాతన్పల్లి బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లను హైదరాబాద్లో శిబిరానికి తరలించారు. ఇప్పటికీ వారు క్యాంపులోనే ఉన్నారు. మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి నయానో భయానో కౌన్సిలర్లను భయపెట్టి వారి మద్దతును కూడగట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కౌన్సిలర్లు క్యాంపులో ఉండడంతో వాళ్ల కుటుంబాలకు టచ్లోకి వెళ్లినట్టు చెబుతున్నారు. ఈ 2 మున్సిపాలిటీల్లో కనీసం ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఎక్కువగా గెలిచి ఉంటే వారి మద్దతుతో కాంగ్రెస్ గట్టెక్కే అవకాశం ఉండేది. ప్రస్తుతం మంత్రి వివేక్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. బలం లేకపోయినా ఇతర పార్టీలపై ఇంతగా ఒత్తిడి పెంచడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్న చిన్న కారణాలతోనే రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉంటాయి. ఈ 2 మున్సిపాలిటీల్లో అధికార పార్టీ వేస్తున్న అడుగులతో కాంగ్రెస్కి అసలుకే మోసమొచ్చేలా ఉందంటున్నారు. ఖానాపూర్లో కేవలం 3 కౌన్సిలర్లను మాత్రమే గెలిపించిన కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఆశించడం అత్యాశగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోతే 2 మున్సిపాలిటీలు పోతాయి గాని నేతల మొండితనం పార్టీకి నష్టం చేసేలా ఉందని క్యాడర్ భావిస్తోంది. ఈ 2 మున్సిపాలిటీల వ్యవహారం ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్ళింది. ఒక దశలో సీఎం స్వయంగా మంత్రి వివేక్తో మాట్లాడిన సందర్భంలో ఇంత రాద్ధాంతం అవసరమా అని ప్రశ్నించినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిణామాలతో గులాబీ పార్టీకి ఫ్రీ మైలేజ్ వచ్చినట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం మంత్రి వివేక్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో మున్సిపల్ ఎన్నికల పరిణామాలపై ఆరా తీయడంతో పాటు పార్టీకి జరిగే లాభ నష్టాలపై చర్చించినట్లు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా మంత్రి, ఎమ్మెల్యే పంతాలు పక్కన పెట్టి ఎన్నికల ప్రక్రియను సజావుగా జరగనిస్తారా, లేదంటే రాద్ధాంతం ఎలాగో జరిగిందని విపక్ష కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు చివరి క్షణం దాకా మొండిగా ముందుకు వెళతారో చూడాలి.